హే హలో గాయ్స్, వెల్కమ్ టు డ్రామా ఎక్స్ప్లెయినింగ్ తెలుగు. మీరు ఇంకా 1-2 ఎపిసోడ్ విజిట్ చేయకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇంకా డ్రామాలోకి అయితే వెళ్దాం. ఇంకా మన హీరోయిన్ తమ్ముడిని అయితే చూపిస్తారు. వాడు ఒక చెరువు దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అంటే ఆ రోజు నైట్ అయితే వాడు తాగి ఇంటికి అయితే వచ్చేస్తుంటాడు అనమాట. వాడు బోట్ లో పెయింటింగ్ వేస్తూ వెళ్తూ ఉంటాడు. వాడు డక్ ని అయితే ఫ్రీడమ్ గా వదిలేస్తాడు నీటిలో. అలా వాడు చెరువు కొండలు అయితే డ్రాయింగ్ అయితే అందంగా వేస్తూ ఉంటాడు. అప్పుడే వాడికి చెరువులోకి వింతగా కనిపిస్తుంది. ఏమిటిదని బాగా చూస్తే అదొక డెడ్ బాడీ. అలాగే దీని గురించి పోలీస్ కి ఇన్ఫార్మ్ అవుతుంది. అలాగే మన డాక్టర్స్ అయితే వస్తూ ఉంటారు. అలాగే మన చైన్ మెండం కూడా వస్తాడు అక్కడికి. అక్కడున్న పేరెంట్స్ అయితే ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి అయితే పంపించేస్తారు. ఈ బాడీని చూసింది ఎవరని మన చైన్ మెండం అడిగితే ఆ అబ్బాయి మొదటిసారి చూసింది, ఆ అబ్బాయి ఇన్ఫార్మ్ చేసింది అని చూపిస్తారు. మనం చూస్తే మన జీవ తమ్ముడే అయి ఉంటాడు. వాడైతే చాలా భయపడిపోయి ఉంటాడు. చైన్ మెండం ఏం అడిగినా వాడు సమాధానం అయితే ఇవ్వలేకపోతాడు. సరే రా, నువ్వు వెళ్ళి నా కార్ లో అయితే కూర్చో అని చెప్పి వెళ్ళమంటాడు. సరే వెళ్ళి వాడైతే వాడు కార్ లో అయితే కూర్చుంటాడు. వాడు అప్పటికి కూడా టెన్షన్ గా నర్వస్ గా అనేది ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత సీన్ లో మళ్ళీ వాడు వండుకొని వామిట్స్ అయితే వచ్చేస్తుంటుంది. కార్ అయితే దిగేస్తాడు. మన చైన్ మెండం కూడా ఉంటాడు. అప్పుడు వాడిని అయితే అడుగుతాడు, వాడికి నా ఏజే కదా ఉంటుంది, నా వయసే కదా ఉంటుంది, పదే పదే క్వశ్చన్ వేస్తూ ఉంటాడు. చైన్ మెండం అసలు ఏం చెప్పడు. ఆ అబ్బాయిని అలా చూడగానే నాకైతే కాళ్ళు చేతులు వనకాయి అంటూ ఉంటాడు. అక్కడికి మన జీవా కూడా వస్తుంది. అంటే జీవాకి మన చైన్ మెండంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాడు అనమాట. జీవా దగ్గర అయితే వాళ్ళ తమ్ముడు చాలా కంగారు పడిపోతూ చాలా నర్వస్ గా భయపడుతూ ఉంటాడు. వాడిది నా ఏజే ఉంటుంది కదా అంటే మన జీవా వండుకొని ఒక స్టోరీ అయితే చెప్తుంది. ఆ స్టోరీ ఎవరో చెప్పింది కాదు, మన చైన్ మెండంకి వచ్చి మన జీవాకి అయితే అప్పుడు మోటివేషన్ మాటలుగా చెప్పుంటాడు. ఆ మాటలే మన జీవా తమ్ముడికి అయితే చెప్తూ ఉంటుంది. ఈ మాటలు చెప్పడంతో జీవాని కూడా తిరిగి చూస్తాడు మన చైన్ మెండంగు. అలా వాడి తమ్ముడికి అయితే అర్థమయ్యేలా చెప్తుంది జీవా వండుకొని. నేను చెప్పి చైన్ మెండకు బాయ్ చెప్పి అక్కడి నుంచి అయితే వాళ్ళైతే బయలుదేరతారు. కానీ వీళ్ళిద్దరు ఒకరికొకరు తిరిగి చూసుకుంటూనే వెళ్తూ ఉంటారు. మరుసటి రోజు వచ్చి జీవా వండుకొని జీవా చెల్లెలు వండుకొని బయట ఎక్కడికో వెళ్తారు. అక్కడికి అదే ప్లేస్ కి బామ్మ అయితే వస్తుంది. బామ్మ నువ్వేంటి ఇక్కడ అనేసి మురిసిపోయి మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు. బామ్మ కూడా చైన్ మెండం కూడా ఉంటాడు. మనమంతా ఒక ఫ్యామిలీ నెంబరే అన్నట్టు బామ్మ అయితే మాట్లాడిస్తూ ఉంటుంది. రౌడీ పిల్ల వండుకొని మనం ఎలా ఫ్యామిలీ అవుతామంటే బామ్మ వండుకొని మీ యొక్క చైన్ మెండం పెళ్లి చేసుకున్నారంటే మనం ఒక ఫ్యామిలీ కదా అవుతాం అంటుంది. దానికి మన చైన్ మెండం అయితే చాలా షాక్ అయిపోతాడు. బామ్మ ఏం వాగుతున్నావే, ఇక్కడి నుంచి వెళ్దామంటే ఆగు, ఎక్కడికి వెళ్ళేది, నేను జీవాతో కొంచెం మాట్లాడాలి, అంత తొందర ఎందుకు నీకు, వెళ్ళావు అనుకో ఖాళీ చేస్తా అని చెప్పి జీవాతో అయితే మాట్లాడుతుంది. అప్పుడు జీవాని ఇలా అడుగుతుంది, మనవరాలా నేను ఒకటి అడుగుతాను చెప్తావా అంటే చెప్పు బామ్మ అంటే నా మనవడిది నీది ఒకే వయసు కదా, మీరిద్దరు పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే బామ్మ మీ మనవుడి మీద ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ నాకు లేవు అని చెప్పేసింది. అంటే ఒకప్పుడు ఉండేదా అని అడుగుతుంది. బామ్మ నేను చదివే టైంలో తనని ఇష్టపడ్డాను, కానీ ఇప్పుడు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు అంటుంది. అప్పుడు రౌడీ పిల్ల అండ్ చైన్ మెండం ఇద్దరు తిరిగి అయితే తనని చూస్తారు. రౌడీ పిల్ల షాక్ అయింటుంది కాబట్టి వాడు నాకు ఫోటో అయితే తీసుకుంటుంది. వాడెక్కడ చూసేస్తాడని సైలెంట్ గా కూర్చునేస్తుంది. జీవా వండుకొని ఇంకా నేను బయలుదేరుతాను బామ్మ అని మాట్లాడుతుంది. అప్పుడే ఈయన బంగారు తల్లి అంటూ ఉంటుంది. సరే మీరిద్దరు ఫ్రెండ్స్ అవ్వచ్చు కదా అనేసి అంటుంది. సరే చైన్ మేడం ఇంక పై నుంచి మన ఇద్దరు ఫ్రెండ్స్ అని జీవా అంటుంది. దానికి ఆ బామ్మ వండుకొని కొంచెం సంతోషపడుతుంది. సరే అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. తర్వాత ఇంటికి వెళ్ళినాక బామ్మను వండుకొని బామ్మ అసలు నువ్వేం చేస్తున్నావు, నా పరువుని ఎందుకు ఎలా తీస్తున్నావు, నువ్వు ఇంక ఇలా ఎప్పుడు మాట్లాడుకో ప్లీజ్ అని తిడతాడు. ఏంట్రా నువ్వు నన్ను తిట్టేంత మొనగాడయ్యావు అని బామ్మ రిటర్న్ అవుతుంది. తర్వాత జీవని అయితే జీవిస్తారు. యథా ప్రకారం కుకింగ్ చేసుకుంటూ మామూలుగా మదర్ అండ్ డాటర్ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ రౌడీ పిల్ల మాత్రం హోంవర్క్ రాసుకుంటూ వాళ్ళ అన్న అయితే ఇలా రారా నీతో కొంచెం మాట్లాడాలని పిలుస్తుంది. ఏంటో చెప్పవే అంటే అక్కడ బామ్మతో కలిసిన విషయం మాట్లాడిన విషయం అంతా డీటెయిల్ గా పూసుకొచ్చినట్టయితే చెప్పేస్తుంది. సరే ఇప్పుడు ఏమైంది దానికి అంటే అది కాదు, వాడిని ప్రేమిస్తుంది కదా, ఎంతైనా ఫస్ట్ లవ్ కదా, ఎలా మర్చిపోతుంది, ప్రస్తుతానికి చెప్పిన మనసులో ఉండేదే ఉంటుంది కదా అని రౌడీ పిల్ల ఇలా చెప్పడంతో వాడండుకొని ఏంటి ఫస్ట్ లవ్వా అని షాక్ అవుతాడు. తర్వాత సీన్ లో మన చైన్ మెండంకి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్ళుంటాడు. చైన్ మెండం ఫ్రెండ్స్ వండుకొని జీవా టాపిక్ తెచ్చి చైన్ మెండంని అయితే ఏడిపించినట్టు మాట్లాడిస్తారు.
ఒక ఆట ఆడుకుంటారు. దానికి చైన్ బెండం కొట్టుకొని ఏంట్రా ఏం వాగుతున్నావు అని ఒక బ్యాట్ తీసుకుంటాడు. ఈ రోజు నా చేతిలో నీకు మూడిందని వాడిని అయితే కొట్టేద్దామని బ్యాట్తో వస్తూ ఉంటారు. మిగతా వాళ్ళైతే ఆపుతారు చైన్ బెండం అయితే. ఎవరు ఎంత ఆపినా వాడు ఆగకుండా వచ్చి వాడిని అయితే పట్టుకునేస్తాడు. చైన్ బెండం ఫ్రెండ్ వండుకొని నువ్వు నిజం చెప్పురా, ఆ అమ్మాయి నువ్వు ఒకప్పుడు ప్రేమించావు కదా, ప్రేమించకుండానే తనకు అంత హెల్ప్ చేసావా అప్పట్లో అని నిలదీసెక్కలిగి చైన్ బెండం గోడ మీద ఉన్న స్కూల్ ఫోటో అయితే చూస్తాడు. ఆ స్కూల్ ఫోటో మాత్రం మన చైన్ బెండం జీవాను చూస్తూ ఉన్నట్టే ఉంటుంది ఆ ఫోటోలో కూడా. అప్పుడే స్కూల్ డేస్ గుర్తొస్తాయి. ఆ రోజు వచ్చి కాస్ట్యూమ్ వేసుకునే డే అంటే ఒక పర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది స్టేజ్ మీద. టీచర్ వచ్చి చైన్ బెండంని పిలిచి నువ్వు జీవా టీ డ్రెస్ వేసుకోండి అని చెప్తుంది. అప్పుడు మన చైన్ బెండం జీవాని అయితే చూస్తూ ఉంటాడు. అప్పుడు తీసిన ఫోటో ఇది. తర్వాత ఇద్దరు అయితే టీ డ్రెస్ వేసుకొని అయితే వస్తారు. చాలా క్యూట్ గా చాలా ఫన్నీగా ఉంటారు. తర్వాత ప్రజెంట్ అయితే చూపిస్తారు. జీవా వండుకొని ఒక మీటింగ్ అయితే అటెండ్ అవుతుంది. ఆ మీటింగ్ వచ్చి అంటే మన హీరోయిన్ ఉంటున్న హోమ్ టౌన్ అన్నమాట. అక్కడ ముఖ్యమైన వాళ్ళంతా పిలిచి ఒక మీటింగ్ అయితే పెట్టుంటారు. జీవా అక్కడికి వెళ్ళి అందరితో సరదాగా మాట్లాడిస్తూ ఫన్గా మాట్లాడిస్తూ ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకుని మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటూ చాట్లో యాడ్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే అందరిది తీసుకుంటూ ఉంటుంది కూడా. అంటే తను ప్లాన్ వచ్చేసి చైన్ బెండం చాట్ తీసుకుందామని ప్లాన్ అయితే వేసి ఉంటుంది. వాడి దగ్గరకు వచ్చినప్పుడు నీ చాట్ నెంబర్ చెప్పు, చాట్ చూపి అని స్కానర్ చూపిస్తుంది. వాడు విన్నట్టు ఉంటాడు. తర్వాత వాళ్ళ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలని ఇలా మార్పులంతా చెయ్యాలంటూ ఒక మీటింగ్ అయితే మాట్లాడుతూ ఉంటారు. ఫోటోలు చూపించి అక్కడ ఒక ఆఫీసర్ అయితే వచ్చింటాడు. వాడు ఇవన్నీ చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఒక పక్క ఇది జరుగుతూ ఉండగా కానీ జీవ మాత్రం చైన్ బెండంతో గొడవ అయితే పెట్టుకుంటుంది. వాడి మీద కోపంతో కాలుతో ఒక ఊరికి డాష్ ఎలా కొడుతుంది అంతే. ఇంకేముంది, చైన్ బెండం కాలు బాగా తగులుతుంది. మన హీరోయిన్ కూడా బాగా తగులుతుంది కాబట్టి మీటింగ్ అయిపోయినాక కొంటుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది నొప్పి తట్టుకోలేక. ఇంకా ఏం చేయలేక జీవ వెళ్ళి ఒక కుర్చీ మీద అయితే కూర్చో ఉంటుంది. అబ్బా ఇంత నొప్పిగా ఉంది ఏంట్రా అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మన హీరో అనుకుని బైక్ తీసుకొని అక్కడికైతే వస్తాడు. తను అలా తీసుకొచ్చిన దాకా తన బండి దగ్గు రాలేదని తననైతే ఉప్పు మూట అయితే ఎత్తుకుంటాడు. అలా ఎత్తుకోవడంతో జీవాకైతే స్కూల్ డేస్ అయితే గుర్తుకొస్తాయి. స్కూల్ డేస్ని ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా చైన్ బెండం అయితే తనని తీసుకెళ్ళి బండి దగ్గర అయితే దింపుతాడనమాట. తర్వాత తననైతే బండి ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. తను మటుకు సైలెంట్గా ఉండకుండా వాగుతూ వస్తూ ఉంటుంది. తర్వాత మన చైన్ బెండం గుంటుకొని సడన్గా బైక్ అయితే నిలిపేస్తాడు. వెంటనే దిగు అనేది చెప్తూ ఉంటాడు. అసలు ఏమైందిరా అని అది నిదానంగా పెళ్లి కూతురు చేస్తూ ఉంటుంది. సడన్గా వాడు తన బ్యాగ్ అని తీసుకొని ఆడొక రోగ్ ఏదో ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటాడు. మన హీరోయిన్ చూసి వీరిద్దరు ఒకే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. తననైతే సేవ్ చేస్తారు. తర్వాత గ్రాండ్ బా వచ్చి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత జీవాని అయితే తన ఇంటి దగ్గర అయితే వదిలేసి జీవా ఇప్పుడు నీ కాలు బాగానే ఉందా, ఒక కిక్ అయితే ఇచ్చావు, అలాగే 2 ఎగరేస్ కూడా చేసావు, ఇప్పుడు నీ కాలు ఎలా ఉంది అని అడుగుతాడు. బాగానే ఉంది కానీ అని చెప్తుంది. అలా వాళ్ళ స్కూల్ డేస్ గురించి కానీ వాళ్ళ లైఫ్ గురించి కానీ ఇలా మాట్లాడుతూ ఉంటారు. సరే అని చెప్పి వాడు తననైతే ఏడిపించేసి లాస్ట్ మినిట్లో వెళ్ళిపోతాడు. నీ పని నేను రేపు చూస్తారా, నేనేంటో ప్రూవ్ చేస్తా అని అరుస్తుంది. తర్వాత తను వండుకొని ఇంట్లోకి కుంటుకుంటా వెళ్తుంది. అమ్మ అనుకుంటా. చూసావు కదరా అన్నయ్య అని చిన్న రౌడీ పిల్ల వండుకొని వాడికైతే మొత్తం విజువల్ బయట వాళ్ళు మాట్లాడుకునేదంతా వినుంటారు. ఇప్పటికైనా నేను చెప్పింది నమ్ముతావరా అని ఆ రౌడీ పిల్ల వండుకొని అయితే చెప్తోంది. అవును అంటాడు. తర్వాత మన జీవాన్ని చూపిస్తారు. తను బాటబ్లో స్నానం చేస్తూ వాళ్ళ ఫ్రెండ్తో ఇలా చెప్తోంది. ఈరోజు ఇలా మీటింగ్ జరిగింది. అలాగే చైన్ బెండం నెంబర్ పట్టేద్దాం అనుకున్నా కానీ కాలేదు. ఏదో జరుగుతున్నట్టుంది అంటుంది తన ఫ్రెండ్ అనుకొని. అదేం లేదు, ఈ రోజు తను నన్ను బ్యాగ్ మీద తీసుకొచ్చాడని ఇలా చెప్తూ ఉంటుంది. అవును తన పేరు ఏమిటి అని అడుగుతుంది. అంటే తనకి ఇంతవరకు తన పేరు చెప్పలేదన్నమాట. నేను మీకు అర్థమయ్యేట్టుగా చైన్ బెండం అని చెప్తా అని. అప్పుడే తన లవ్ స్టోరీని తన ఫ్రెండ్కి అయితే చెప్తోంది. మొదటిసారి ట్రీ వేసినట్టు ఇలా ప్రతి ఒక్క చిన్న ఇన్సిడెంట్స్ని ప్రతి జ్ఞాపకాలని తన ఫ్రెండ్కి అయితే షేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడు తన ఫ్రెండ్ వావ్ ఎంత బాగుంది అంటూ మాట్లాడుతూ సూపర్ క్యూట్ అని చెప్తుంది. తర్వాత తనని అయితే ఉప్పు మూట ఎక్కించుకుంటాడు జీవాని. అంటే వర్షం పడుతుంది, తన నడవలేదని తననైతే ఉప్పు మూట ఎక్కించుకొని జీవ వండుకొని గడుగు పట్టుకుంటూ ఉంటుంది. ఈ జ్ఞాపకాలు కూడా గుర్తు తెచ్చుకుంటుంది.
తర్వాత మనకి ప్రెజెంట్‌ని అయితే చూపిస్తారు. చైన్ బెండ్ దొంగొచ్చి వాళ్ళ బామ్మనైతే యాడ్ చేస్తూ ఉంటాడు. "బామ్మ ఎక్కడికెళ్ళావే? నిన్నెక్కడని వెతకని ఎంత కంగారు పడ్డానో తెలుసా?" అంటే, "నేనెక్కడికి వెళ్తాను లేరా, పోరా" అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. జీవ వచ్చి ఫేస్‌కి మాస్క్ పెట్టుకో ఉంటుంది. దాన్ని చూసేసి వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లి అనుకోని చాలా భయపడిపోతారు. "ఏంటక్క ఇదంతా? ఇదేంటి నువ్వు ఫేస్‌కి పెట్టుకునేది?" అందుకని అడుగుతాడు. దానితో "నీకు పని లేదు. నీకేం కావాలో ముందు అది అడుగు" అని చెప్తోంది. దానికి వాడొండుకొని నాంచుతా ఉంటాడు. ఎలా అడగాలి? ఎలా అడగాలి? ధైర్యం తెచ్చుకొని అయితే అడుగుతాడు. "నువ్వు చనిపోయిన రిలేషన్‌షిప్‌లో ఉన్నారా?" అని. దానికి ఆ రౌడీ పిల్లోడుకొని చూడడానికి బానే ఉన్నాడు. హై స్కూల్‌లో చదువుకున్నాడు. అంతను హైట్‌గా ఉంటాడు. హ్యాండ్సమ్‌గా ఉంటాడు అంటూ ఉంటుంది. "నీ అంత అందగత్తె ఎక్కడుంటుంది?" అని కూడా వాడు కూడా పొగిడేస్తూ ఉంటాడు. అప్పుడే రౌడీ పిల్లోడికి ఇలా చెప్తుంది. "వాడొక ప్లే బాయ్" అంటూ మాట్లాడుతూ ఉంది. జీవ వండుకొని ఇలా చెప్తుంది. "నీకెవరు చెప్పారు వాడు ప్లే బాయ్ అని? వాడు ప్లే బాయ్ అయితే కాదు" అంటోంది. దానికి వాళ్ళ తమ్ముడు వండుకొని "అసలు మీరిద్దరు నాకేం అర్థం కారు" అని చెప్తాడు. తర్వాత అన్న చెల్లి అయితే గొడవ పడతారు. చెల్లి వండుకొని వాడితో రిలేషన్‌షిప్‌లో ఉండాలి అంటుంది. అన్నయ్య వండుకొని జెలసీ ఫీల్ అయితే వద్దు అంటూ ఉంటాడు. అలా గొడవ పడుతూ ఉంటారు ఇద్దరు. దానికి ఇంక జీవ వండుకొని "ఇంక మీరిద్దరు చాలా ఆపండి. అలాంటిదేం లేదు. చైన్ మెయింటైన్ చాలా మంచోడే, అందగాడే. నేను లేదనటం లేదు. కానీ ఒకప్పుడు నాకు హెల్ప్ చేశాడు. అందుకే నేను ఇప్పుడు వాడికి హెల్ప్ చేస్తున్నా అంతే. మా ఇద్దరి మధ్యన ఇంకేం లేదు. మేమిద్దరు ఎప్పుడూ క్లాస్మేట్సే అంతే. మా ఇద్దరి మధ్యన అంతకు మించి ఏం లేదని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. వాడు ఇలా అడుగుతాడు. "నువ్వు ఓన్లీ ఇష్టపడ్డావు అంతేనా?" అనేసి అడుగుతాడు. దానికి జీవ వండుకొని "ఏమో ఆ ఫీలింగ్ పేరేమిటో నాకు తెలియదు కానీ తన మీద నాకు ఒక ఫీలింగ్ అయితే ఉంది" అని చెప్తుంది. తర్వాత మనకి బామ్మనైతే చూపిస్తారు. బామ్మకి కాళ్ళ నొప్పులని హాట్ వాటర్‌లో పెట్టంటుంది. అలాగే చైన్ బెండొంగ వచ్చి బామ్మ బెడ్‌నైతే మళ్ళీ క్లీన్ చేస్తాడు. క్లీన్ చేస్తా మార్నింగ్ మీటింగ్ నుంచి అన్ని జరిగిన విషయాలంతా చెప్పుకొస్తాడు బామ్మకి. బామ్మ వండుకొని "తనని ఎక్కడ వదిలావు" అంటే "నేను వాళ్ళ ఇంటి ముందర వదిలేసి వచ్చాను బామ్మ" అని చెప్తాడు. తర్వాత మన జీవాన్ని చూపిస్తారు. ముగ్గురు హ్యాపీగా బెడ్ మీద అయితే పనుకో ఉంటారు. రౌడీ పిల్ల వండుకొని ఇలా చెప్తుంది. "అందరికన్నా నేనే అందగత్తెని" అని అంటుంది. దానికి మన జీవ వాళ్ళ తమ్ముడికైతే చాలా నవ్వొచ్చేస్తూ ఉంటుంది. కాసేపు తర్వాత రౌడీ పిల్ల నిద్ర పూడుస్తుంది. జీవ ఇలా చెప్తుంది. చైన్ బెండోగ్‌ని మళ్ళీ ఇలా చూస్తాను అనుకోలేదు అంటుంది. దానికి వాళ్ళ తమ్ముడు వండుకొని "అయితే నువ్వు ఆ అబ్బాయిని మర్చిపోయావా? నీ మెదడులోంచి డిలీట్ చేసేసావా?" అని అడుగుతాడు. జీవ ఏమి చెప్పదు. దానికి వాడు వండుకొని "ఒక బంధం ఎలా స్టార్ట్ అవుతుందో, ఎలా కలుస్తుందో ఎవరూ చెప్పలేరు" అని చెప్తాడు. ఇక్కడికి 2, 3 పార్ట్ అయితే ఎండ్ అవుతుంది. మళ్ళీ మిగతా పార్ట్స్‌తో కలుసుకుందాం. బాయ్.